రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై టీడీపీతో తాను చర్చకు సిద్ధమన్నారు ఎంపీ కేసినేని నాని. టీడీపీ హయాంలో బీసీలకు న్యాయం జరగలేదన్నారు. ప్రజల వద్దకే పాలన సీఎం జగన్తోనే సాధ్యమైందని, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు జగన్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. విలేజ్ క్లినిక్ల ద్వారా ప్రజల ఆరోగ్యానికి సీఎం జగన్ భద్రత కల్పించారని అన్నారు. విజయవాడ నాగార్జున నగర్లో పలు అభివృద్ధి పనులకు ఆయన స్థానిక నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. చెప్పడానికి ఏముంది, ఎన్ని చెప్తారు అభివృద్ధి. నేను చెప్తున్నా, నువ్వు ఒక సెక్రటరీ టెంపరీ సెక్రటరీ కట్టావు అమరావతిలో అని చెప్పి నువ్వు పెట్టుకున్న ఏంటంటే పేక మేడ ఉంది చూసా, గ్రాఫిక్ మేడ అమరావతి. దాంట్లో ఒక టెంపరీ సెక్రటరీ కట్టావు, ఒక టెంపరీ హైకోర్టు కట్టావు, ఒక టెంపరీ అసెంబ్లీ కట్టావు, ఒక టెంపరీ కౌన్సిల్ కట్టావు. అందుకని నువ్వేం చేసావు? ఇవాళ నేను గ్రామాల్లోకి వెళ్తే నేను 45 రోజులు అయి ఉంటుంది నేను వైసీపీలో వచ్చేది. నేను 100 సెక్రటరేట్లు ఓపెన్ చేశాను. ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఊళ్ళో విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది. ఇక్కడ హెల్త్ క్లినిక్లు వచ్చినాయి. 2000 మందికో 3000 మందికో హెల్త్ క్లినిక్ వచ్చింది. ఆర్బీకే వచ్చింది ఊళ్ళలో. సెక్రటరేట్లో 10 నుంచి 12 మంది మీకు ఏది కావాలన్నా గంటలో డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా కావాలా. ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలా, మండలానికి వెళ్ళాలా, లేకపోతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలా, లేకపోతే జిల్లాకు రావాలని ఎన్ని రోజులు తిరగాలి, ఎంత లంచాలు ఇవ్వాలని ఉంది. ఇవాళ వాలంటీర్కి చెప్తే పొద్దున కల్లా నీకు ఏ సర్టిఫికేట్ కంటే ఆ సర్టిఫికేట్ ఏది కావాలంటే అది. రైతు భరోసా కేంద్రంలో రైతులకు అండ.